హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఇది వచ్చేసి ఏంటంటే ఒక మినీ వ్లాగ్ లాగా అనుకోవచ్చు. ఇది వచ్చేసి మేము విలేజ్ వెళ్తున్నామండి. ఆన్ ది వేలో మా నైబర్స్ కూడా వెళ్తున్నారు. వాళ్ళు కర్నూలు సైడ్ వాళ్ళది. సో ఆన్ ది వేలో కొత్త కోట అని ఉంటుంది, అక్కడ మేము నన్ను డ్రాప్ చేస్తామన్నారు. అక్కడ దాకా మా తమ్ముడు కార్ తీసుకొని వస్తానని చెప్పాడు. ఆల్రెడీ విద్వాన్ని కూడా పంపించేశానండి. 4 days అవుతుంది, అమ్మ వాళ్ళతోనే ఉన్నాడు. ఫస్ట్ టైం విద్వాన్ని పంపించడం విలేజ్కి, మేము లేకుండా బాగానే ఉన్నాడంట. సో ఇది ఆన్ ది వేలో టిఫిన్కి అని చెప్పేసి అన్నయ్య ఆపారు. అన్నయ్య అయితే మంచి ప్లేస్లో ఆపారు, అంటే చూసుకుంటూనే వస్తున్నాము, ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే ఆపుదామని చెప్పేసి. సో ఇది కృతంగా వాళ్ళది, జాగ్వీస్ వాళ్ళది ఏజెన్సీ లాగా తీసుకొని అందులోనే కృతంగా రెస్టారెంట్లో పెట్టారు. టిఫిన్ది కొత్తగా పెట్టినట్టున్నారు మా ఏరియాలో. జడ్చెల్ల దాటిన తర్వాత ఉందండి. ఇక్కడైతే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంది, ట్రై చేయండి. టిఫిన్ అయితే బాగుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు మెనూ చూసుకొని అయితే ఆర్డర్ చేసుకున్నాము. మెయిన్గా నాకు ఆ చట్నీలు ఇచ్చిన బ్రాస్ ఐటమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ 4 bowlsతో గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, పల్లి చట్నీ అన్నీ అందులో పెట్టి ఇచ్చారండి. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంది. కొంచెం కాస్ట్ ఎక్కువే, బట్ నీట్గా ఉందండి. చాలా కాస్ట్లీగా ఉంది. ట్రై చేయొచ్చు. మనం విలేజ్ వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అక్కడ ఒక పాప మా వెనకాల దానిలో ఉన్నింది. సో ఆ పాపతో మా వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మా ప్లేస్ వచ్చేసింది. మా తమ్ముడు ఆల్రెడీ వెయిట్ చేస్తూ నిన్నాడు. సో కార్ అయితే దిగామండి. మా విద్వాన్ చాలా రోజుల తర్వాత కలిశాడు కదా, ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు వాళ్ళందరినీ చూసి. వాళ్ళు రెగ్యులర్గా అలవాటే కదండి కాలనీలో, రిషిక అని మా పిల్లలు. ఇక్కడ కరెక్ట్ ఈ స్టాచ్యూ దగ్గర ఆపి ఉండే మా తమ్ముడు. సో అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. సో ఫైనల్లీ ఇక సెండ్ ఆఫ్ ఇస్తున్నాము. వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు, మేము మా విలేజ్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఎవరికి వాళ్ళు డిస్పాచ్ అయిపోతున్నాము. సో బాగుందండి కార్లో వీళ్ళతో జర్నీ. పిల్లలు బాగా చక్కగా చూసుకుంటారు మా అబ్బాయిని అయితే. సో అన్నయ్య వీళ్ళు కూడా చాలా ఫ్రీగా ఉంటారు, అందుకే మంచిగా రాగలిగాను. మీతో ఇంకొక జోక్ కూడా షేర్ చేసుకోవాలండి. మేము అక్కడ రెస్టారెంట్లో తిన్నాం కదండి బ్రేక్ఫాస్ట్. ఆ అన్నయ్య వచ్చేసి ఆ ప్లేట్స్ని చూసి ఇది పెన్నమా లేక ప్లేటా అని మేమైతే ఫుల్ నవ్వుకున్నాము. నిజంగానే అది పెన్నం లాగానే ఉంది, బ్లాక్ కలర్లో ఉండేసరికి అలా జోక్ వేశారు అన్నయ్య. సో ఇదండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్.